ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. సంభవించినవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించు వారికిని బలులను అర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచివారికి ఎలాగుననో పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగుననో ఒట్టుకు భయపడి వారికి అలాగుననే జరుగును. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ప్రసంగి గ్రంథాన్ని జ్ఞాని అయిన సొలొమోన్ గారు రచించారు. ఈ గ్రంథంలో మీరు బాగా తరచుగా చదివినట్లయితే వ్యర్థము వ్యర్థము వ్యర్థం అన్న మాట ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఏంటి బాబు, భక్తి అంత వ్యర్థమా అనుకోవచ్చు కొందరు వ్యంగ్యంగా. మరి పౌలు భక్తుడు అంటాడు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి మరి స్థిరంగా ఉండండి, ఆయన సేవ పట్ల ఆసక్తిగా ఉండండి అని చెప్తుంటాడు. ఆయన ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి అని చెప్తున్నాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది వ్యర్థము కాదని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అంటే ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం గ్రహించాలి. ఇప్పుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. వారి పట్ల దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తున్నాడు. ముఖ్యంగా మరణం, అది అందరికీ ఉంది, అందరికీ సమంగా ఉంది. ఎవరైనా ఒకరోజు ఇక్కడ తను చాలించాల్సిందే. అయితే శరీరం అనేది తగిన రీతిగా సమాధి చేయబడితే మంచి సావు అంటారు. ఆ బాడీ డెడ్ బాడీ కానీ సరిగా సమాధి చేయబడిపోతే ఏం మరణంరా బాబు అంటారు. అన్నీ సక్రమంగా ఉండి చక్కగా సాఫీగా జరిగిపోతే మంచి మరణం, మంచిగా జరిగింది, మంచి సావు అని చెప్తూ ఉంటాను. అయితే పిల్లరా, వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, బైబిల్ సెలవిస్తుంది జన్మదినము కంటే మరణదినము మేలు అంటూ ఉంటారు. అంటే పుట్టొద్దా, పుట్టినరోజుకుని చనిపోవటం మేలు అంటారేంటి అని అనొచ్చు పిల్లలు. దేవుడు మన జీవితంలో ఏది చేసినా సరే మనం దాన్ని అంగీకరించాలి. ఆయన పనులన్నీ శాశ్వతంగా ఉంటాయి. ఆయన కార్యాలు కొన్నిసార్లు అర్థం కావు. మనం ఏది చేసినా సరే దేవుడు మనం ఖచ్చితంగా అంగీకరించాలి. ఎప్పుడైనా సరే మన ఆత్మీయులు కోల్పోయినప్పుడు, అరే మంచివాళ్ళు కోల్పోయాం ఏంటి దేవుడా, అంత త్వరగా తీసుకెళ్ళిపోయావు, మరీ నీకెంత పక్షపాతం ఏంటయ్యా అని మాట్లాడకూడదు. కొన్ని కార్యాలు, దేవుని కార్యాలు మనం అర్థం చేసుకోలేము. ఇప్పుడు మరణం తర్వాత శరీరం మట్టిలో కలిసిపోతుంది. నీతిమంతుని ఆత్మ దేవునితో ఉంటుంది. మనము దేవుని ప్రశ్నించకూడదు. అన్ని ప్రశ్నలకు జవాబు మనం వెళితే తప్ప, ప్రత్యక్షంగా చూస్తే తప్ప మనకు తెలియదు కదా. ఆయన అంటున్నాడు, నేను చేసిన ప్రతిదీ శాశ్వతం, మీ మంచి కోసమే చేశాను. దేవుడు చేసినవన్నీ మంచివే అనుకున్నప్పుడు మన హృదయంలో సమాధానంగా ఉంటామండి, ప్రశాంతంగా బ్రతుకుతాం. ఏది చేసినా నా దేవుడు నాకు మంచే చేస్తాడు. నేను జీవితం నీతివంతంగా జీవిస్తున్నాను కాబట్టి దేవుడు నాకు మంచి జరిగిస్తాడు. అలా అనుకున్నప్పుడే నెమ్మదిగా ఉంటుంది. అలాగని దేవుడు ప్రశ్న వేసినా ప్రశ్నకు జవాబు రాదు. వాస్తవం ఏమిటంటే, దేవుని కార్యాలు అన్నీ మనకు అర్థం కావు. ముందే చెప్పాను నేను, అన్నీ కానీ అర్థం కాదు. ఒక్కటి మాత్రం వాస్తవం, ఆయన కార్యములలో తప్పులంటూ ఉండవు. ఏ పనిలో కూడా దేవుని కార్యాలు తప్పులు ఉండవు. సో ఆయన్ని ప్రశ్నించే ఆస్కారం ఉండదు. మనకి ఏదైనా డౌట్ అడగాలన్నా చేయాలన్నా అక్కడికి వెళ్తేనే. ఈ మాట అర్థం అదే. ఈ తలంపు కానీ మనకుంటే ప్రశాంతంగా మనం జీవిస్తాం. నీతివంతంగా జీవించి ఏం జరుగుతున్నా నీ జీవితంలో దేవునికి అప్పగించు. ఇది వేస్ట్, అది వేస్ట్ అని తీర్మానం చేసేయద్దు. దేవుడు మాట్లాడుతున్నమాట. దేవుడు శాశ్వతమైన ప్రేమ గలవాడండి, నిత్యము ప్రేమిస్తాడు. దేవుని కార్యాలు శాశ్వతమైన కార్యాలను మనం అర్థం చేసుకోవాలి. ఏదో అట్లట్లా టెంపరీగా చేసేవి కావు. ఆయన ఎప్పుడు కూడా అలాంటివన్నీ చేస్తుంటాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. సో క్రీస్తులో జీవితం తప్ప నా మట్టుకు నాకు అన్నీ వ్యర్థమే. ఇక జీవితం, ఆయనలో జీవితం అని చూసారా, అది నాకు చాలా వాల్యుబుల్. దేవుని కార్యాలు శాశ్వతమైనవి. ఆ శాశ్వతమైనటువంటి దేవుణ్ణి సదా ఆరాధించుదుము గాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, ఐ విల్ ప్రే ఫర్ యూ. శాశ్వతమైనటువంటి ప్రేమను చూపిస్తున్న మా ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ యందు తప్ప లోకములో మా జీవితం వ్యర్థము నాయనా. మీ యందుంటేనే అర్థవంతమైంది. మా కోసం నిత్య రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నారు ప్రభువా.
తండ్రి మా ప్రయాస వ్యర్థం కాదని చెప్పారు. నాయనా సద్భక్తితో సాక్షాత్తు నిన్ను దర్శించుకునే కృప అనుగ్రహించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.